నమస్కారం సార్. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది వచ్చి లో రొటీ బ్యాండ్ సిలే మిషన్. ఇప్పుడు ఈ మిషన్కి వచ్చి ఫంక్షన్ సెటర్స్ చూస్తాము. ఇది వచ్చి మీకు పవర్ స్విచ్. ఈ స్విచ్ ఆన్ చేసిన మీకు పవర్ పూర్తి ఆటం ఆన్ అవుతుంది. అయిపోయిన సెంటర్ స్విచ్ వచ్చి మీకు హీటర్ స్విచ్. తర్వాత ఇది వచ్చి మీకు బ్లోయర్ ఫ్యాన్ స్విచ్. ఇక్కడ బ్లోయర్ ఉన్నాయి, ఆ బ్లోయర్ ఫ్యాన్ స్విచ్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చి మీకు స్పీడ్ వేరీ అయ్యేది. చూడండి ఇప్పుడు స్పీడ్ తగ్గిపోయింది. తర్వాత ఇది కొంచెం ఎక్కువ చేసింటే మీకు ఎక్కువ స్పీడ్ వస్తుంది. సో అట్లా ఇది వచ్చి ఎంఎన్ స్టాప్ స్విచ్. ఇది ప్రెస్ చేసిన సిస్టమ్ పూర్తి ఆఫ్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఇటు రిలీజ్ చేసిన ఆన్ అయిపోతుంది. ఇదే మిషన్ ఫంక్షన్. ఈ మిషన్లో వచ్చి మీకు మల్టీ లేయర్ పోచెస్, తర్వాత లామినేట్ పోచెస్, అల్యూమినియం పోచెస్, ఈ పోచెస్ చాలా బాగా సీల్ అవుతుంది. బట్ దీంట్లో వచ్చి డిసడ్వాంటేజ్ ఏమిటంటే మీకు ఎల్డీ కవర్ అండ్ తర్వాత పీపీ కవర్కి మాత్రం కొంచెం కష్టం. ఎందుకు కష్టం అంటే మీకు ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ ఉన్నాయి కదా, ఈ టెంపరేచర్ కంట్రోల్ వచ్చి మీకు మీరు ఏం సెట్ చేశారో దాని నుంచి కొంచెం ఒక 20 to 25 డిగ్రీ వేరియేషన్ అవుతుంది. ఇది అనలాగ్ ఉండే నుంచి ఏమైపోతుంది మీకు ఆ వేరియేషన్ వస్తుంది కదా, ఈ వేరియేషన్ వచ్చేటప్పుడు మీకు తర్వాత మీరు 150 సెట్ చేశారు, ఆ సెట్టింగ్ టెంపరేచర్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీకు 20 డిగ్రీ ప్లస్ ఆర్ మైనస్ ఇది అవుతుంది కదా, అప్పుడు ఏమైపోతుంది మీకు కవర్ మెల్ట్ అయిపోతుంది, లేదంటే సీల్ కవర్. ఈ మరి ప్రాబ్లం ఎల్డీ కవర్, పీపీ కవర్ కొంచెం కొన్ని ఉన్నాయి. తర్వాత ఇది మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఈ మిషన్ వాడుతూ ఉన్నారు ఈ లోటి. కారణం ఎంత మీకు మల్టీ లేయర్స్, స్టాండ్ బై పోచెస్, తర్వాత అల్యూమినియం పోచెస్ అంతా మీకు దీనికి బాగా వాడొస్తుంది. ఇప్పుడు మనం వెనకాల మిషన్ ఏమేమి వర్కింగ్స్ ఏమి ఉన్నాయని చూస్తాం. ఈ మిషన్లో వచ్చి మీకు గేర్ బాక్స్, చిన్న గేర్ బాక్స్ ఉన్నాయి విత్ మోటార్ చిన్నది. తర్వాత మెటల్ గేరు, బ్లోయర్ ఫ్యాన్ వచ్చి నార్మల్ డీసీ బ్లోయర్ ఫ్యాను. తర్వాత ఇక్కడ రిలే కాయలు ఉన్నాయి కంట్రోల్కి అంతే. సో ఇప్పుడు మేము స్పీడ్ తక్కువ అవుతుంది, మీకు తక్కువ అవుతుంది చూడండి, ఎక్కువ చేసి చేస్తాం సార్. ఇది గేజ్ తక్కువ ఉండే నుంచి మోటరు మీకు రేట్ తక్కువ. తర్వాత ఇది లోడ్ ఎకనామిక్ మోడల్ నుంచి చెప్పినంత మీకు ఈ మోటార్ తక్కువ ఉండే నుంచి గేజు అయిపోయిన తర్వాత ఈ బాడీ గేజ్ అంతా తక్కువ ఉండే నుంచి మీకు రేట్ తక్కువ. సో లో పర్పస్కి ఓకే లోడ్ యూజ్ చేస్తాం, హెవీ పర్పస్కి ఇది అంత సూటబుల్గా ఉండదు. ఇప్పుడు మనం సీలింగ్ చూస్తాం. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వాడాను, నీళ్ళు పోసి మీకు సీలింగ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి సీలింగ్ వచ్చి డాట్ మ్యాటర్స్ అయిపోతుంది, డాటర్స్ వస్తుంది నర్లింగ్ టైప్లో. సో లీకేజ్ వచ్చేయలేదు, చాలా బాగా యూజ్ చేస్తాము. ఇది వచ్చి వ్యాక్యూమ్ పోచు. సో వ్యాక్యూమ్ పోచ్ లామినేట్ వ్యాక్యూమ్ పోచ్ ఇది. సో దాంట్లో మేము మిక్స్ చేస్తాను. నేను పీపీ పోచ్, ఎల్డీ పోచ్ నేను చూపలేదు. ఈ పోచ్ వచ్చి వ్యాక్యూమ్ పోచ్. థ్యాంక్స్ సార్.